పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని బాగా వాష్ చేసుకున్నాక అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకుని బాగా మెత్తగా అయ్యేలాగా 4 విజిల్లు వేయించుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా పప్పు గుత్తితో అయినా సరే లేదా గరిటెతో అయినా సరే బాగా స్మాష్ చేసుకుని పసుపు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని ఇందులో పిండుకొని బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్త చింతపండు కన్నా పాత చింతపండు టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే బ్లాక్గా అయిపోయినా సరే ఆ పాత చింతపండునే యూస్ చేసుకుంటాం మేము. ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని టొమాటో, కొత్తిమీర, బెండకాయ, వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మరగనివ్వాలి. పప్పు చారులు ఇలాంటివి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఈలోపు మనం వడియాలను ఫ్రై చేసుకుందాం. ఉప్మా నూకతో పట్టిన వడియాల రెసిపీ మన ఛానల్లో ఉంటుందండి, చెక్అవుట్ చేయండి. వడియాలు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పుచారులోకి పోపు వేసుకుందాం. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక అందులో వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి, క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత పప్పుచారులో వేడివేడిగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా. అంతే, ఎంతో సింపుల్గా పప్పుచారు రెడీ అయిపోతుంది. సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా వడియాలతో వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకుని తింటే సూపర్.